ప్రిన్సిపాల్ ఆడా ఏమైంది సార్? చెప్తా కానీ రోజు పిల్లలకి ఏం పాఠాలు చెప్తారు? 9కి ప్రేయర్, 10కి మ్యాథ్స్, 11కి ఫిజిక్స్. ఇవాళ నేను పాఠం చెప్తా. రోజు పిల్లలకి మిస్ కాకుండా అది కూడా చెప్పు. భగవత్ చర్చలో ఈరోజు మీకు మంచి పాఠం చెప్తాడు. జాగ్రత్తగా వింటారు కదా? జోసే బిడ్డ, మీతో ఆటలాడుతున్నాం, చాక్లెట్లు ఇస్తున్నాం, మీ ఒంటి మీద చేతులు వేస్తారు. అప్పుడు మీరు జరంత హుషారు ఉండాలి. మీ ఒంటి మీద 3 జాగాల్లో సయ్యేసుడు చాలా తప్పు. ఆడ ఎవడు సయ్యేసినా ఉరుకుంటా పోయి అమ్మకి చెప్పాలి. 1 చెస్ట్ ఛాతీ మీద, ఇక్కడ ఎవడు సయ్యేసినా అమ్మకి చెప్పాలి. 2 నడుం కింద బ్యాక్, ఆడ సయ్యేసినా అమ్మకి చెప్పాలి. 3 బిట్వీన్ ద లెగ్స్, 2 కాళ్ళ మధ్య, ఆడ సయ్యేసుడు చాలా పెద్ద తప్పు బిడ్డ, ఉరుకుంటా పోయి అమ్మకి చెప్పాలి. బిడ్డ మళ్ళా చెప్తున్నా, ఈ 3 జాగాల్లో చెయ్యేసేడిది మీతో ఆడుకునే దోస్తైనా, పాఠాలు చెప్పే మాస్టర్ అయినా, ఎదురింటి అంకుల్ అయినా, ఇంట్లో తాత అయినా, మావైనా, అన్నైనా, తమ్ముడైనా, ఆఖరికి వాడు కన్న తండ్రి అయినా అమ్మకి చెప్పాలి. అమ్మ ఊకోదు, ఊకోవద్దు. నేను అడవికి వెళ్ళి వచ్చిన ఆడ పుల్లుంటుంది, నక్కుంటుందని క్లియర్ కట్ గా బోర్డు ఉంటుంది. ఈడ ఆవు ముఖం వేసుకున్న నక్కలుంటాయి, తోడుగా ఉండే తోడేళ్లుంటాయి. జర పైలం బిడ్డ, మృగం ఎంత కష్టపడ్డా మనిషి కాలేదు, కానీ మనిషి మృగం అవ్వాలంటే ఆడబిడ్డని చూస్తే చాలు లతుకోరు కొడుకులు. అమ్మా, ఆడపిల్లల్ని పెంచేది భయంతో కాదు, ఊకే బ్యాగ్లో మిరియాల్ స్ప్రే పెట్టడు, ఏదైనా కొవ్వొత్తులు పట్టించి తిప్పుడు కాదు. మీద సయ్యేసులోని కొవ్వు తీసి కారం పెట్టాలి, గట్ల పెంచాలి. బనో బేటీ కోషే, బనో బేటీ కోషే. మనం ఎంత చేసినా ఆడవాళ్ళకి శక్తి లేదని వెనక్కి లాగుతుంటారు కొడుకులు. ఆయనకి అనేటప్పుడు అమ్మ పడ్డ పురిటి నొప్పులు ఆడు చూడలేదు కదా, చూసుంటే తెలుసుండేది ఆడదాని శక్తి ఏంటో.